హాయ్, బాగున్నారు అందరూ? చాలా రోజులైంది మిమ్మల్ని వీడియోస్లో మాట్లాడి. ఇప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ ఎందుకు కలుస్తున్నానంటే మా గ్రామంలో భీమవరంలో వేయించేసి ఉన్న సోమేశ్వర స్వామి, పార్వతీ అన్నపూర్ణ సమేత సోమేశ్వర స్వామికి ఈ నెల జనవరి 11వ తారీఖున మా వేలూరి శివరామ బ్రహ్మం గారి కుటుంబ సభ్యులందరూ కలిసి లక్షపత్రి పూజ చేయడానికి సంకల్పించాం. ఇది ఏడాది లాస్ట్ ఇయర్ కూడా చేసాం, అంతకు ముందు ఏడాది మా అబ్బాయి వాడు యుఎస్ వెళ్ళకి ముందు చేసాము. తర్వాత వాడు ఈ సెలవుల్లో వచ్చినప్పుడు నాన్నగారు మన భీమవరంలో తాతగారి ఊర్లో మనకి కంటిన్యూస్గా చేసుకుంటే బాగుంటుందని ఒక సంకల్పం వాడు ప్రతిపాదించాడు. దానికి చూద్దాం, స్వామివారి అనుగ్రహంతో చేయాలని కోరిక. అందువల్ల జనవరి 11వ తారీఖున ఆదివారం ఉదయం భీమవరంలో పార్వతీ సమేత అన్నపూర్ణ సమేత సోమేశ్వర స్వామి వారికి ఉదయం మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఉదయం, తర్వాత మధ్యాహ్నం బ్రేక్, తర్వాత లక్ష బిల్వార్చన స్వామివారికి, అమ్మవార్లకి లక్ష కుంకుమార్చన చేసి, అలాగే సాయంత్రం రుద్రహోమం, సాయంత్రం ప్రసాదం తీసుకోవడానికి అంత ప్లాన్ చేస్తున్నాం. ఇదందరూ కూడా చక్కగా స్వామివారి ఆశీస్సులు తీసుకుని పూజలో పాల్గొవచ్చు. అక్కడ మీరందరూ కూడా అందరూ రండి. అలాగే ఇక్కడ ఏదో మహాబిల్వం ఉంది కదా, మా టెర్రస్ గార్డెన్ లో ఉన్న మహాబిల్వం, ఈ బిల్వదాళాలు ఇక్కడ బెంగళూరులో నుంచి చక్కగా వెళ్ళి స్వామివారికి సేవిస్తాయి అన్నమాట. సోమేశ్వర స్వామిని సేవిస్తాయి. 12 ఆకులు 16 ఆకులు అలా ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఇంకా శిశిర ఋతువు దగ్గరికి వస్తే కదా ఆ దర్యాపుగా ఇంకా సమకూరుతాయి, తీసి స్వామివారికి పూజలో వాడతాం ఇవన్నీ. ఈ విధంగా అటువంటి అద్భుతమైన అవకాశం స్వామివారు కలగజేస్తున్నారు మా అందరికీ, మా కుటుంబానికి, మా బంధుమిత్రులందరికీ కూడా. వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది, అందరూ వస్తారు. మా అయ్యప్ప, భీమవరంలో అయ్యప్ప మధిర, ఆయన ఆధ్వర్యంలో మా బ్రహ్మగారు నాకు చక్కగా స్వామివారికి ఎప్పుడు వెళ్ళినా అభిషేకం చేసి స్వామివారికి అలంకరణ, సోమేశ్వర స్వామికి అలంకరణ మాకనే కాదు ఎప్పుడు ఆయనే చేస్తూ ఉంటాడు. సో అతని ఆధ్వర్యంలో చక్కగా ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. అందరూ వీలైన వాళ్ళు వచ్చే, దగ్గరలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి చూడొచ్చు. అలాగే ఈ ఛానల్లో ఉషారాణి ఇవి కూడా లైవ్ ఇస్తుంది అనుకుంటా కదా. సాధ్యమైనంత వరకు బయట జరిగే కార్యక్రమం అంతే, మహాన్యాసం, రుద్రహోమం, లక్ష కుంకుమార్చన అవన్నీ కూడా బయట జరుగుతుంటాయి. వాటిలన్నిటికీ ఇది ఇస్తారు, లైవ్ ఉంటుంది. లోపల ఏకాదశ రుద్రాభిషేకం స్వామివారికి గర్భగృహంలో జరుగుతుంది కాబట్టి కార్యక్రమం అంతా చూడొచ్చు బయట నుంచి. అందరూ తప్పకుండా రండి, స్వామివారి అనుగ్రహాన్ని పాత్రులు కండి. ఉంటాను.